ఒరిస్సాలోని నైని బ్లాక్కు సింగరేణి కార్మికులకు ఉద్యోగులను బలవంతంగా పంపొద్దని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కొరిమి రాజ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం గోదావరికని భాస్కర్రావు భవన్లో జరిగిన ఏఐటీయూసీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం ఒరిస్సాలోని నైని బ్లాక్ కోసం క్లర్కులను, సెక్యూరిటీ గార్డులను మరియు ఇతర వృత్తులలో పనిచేస్తున్న కార్మికులను సర్కులర్ జారీ చేస్తూ బలవంతంగా పంపుతుందని, ఇది సరైన విధానం కాదని, దీన్ని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన అన్నారు. ఒరిస్సాలోని నైని బ్లాక్కు పంపడం వల్ల కార్మికులకు భాష, కుటుంబాన్ని షిఫ్ట్ చేయడం తదితర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. యాజమాన్యంకు అవసరం ఉంటే ఎవరైనా కార్మికులు వెళ్లేందుకు ఇష్టపడితే సర్కులర్ జారీ చేయాలని ఆయన సూచించారు. ఇంకా ఈ సమావేశంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, ఆర్జీ1 బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం, నాయకులు సయ్యద్ సోహెల్, బండి మల్లేష్, ఏఎం గోస్, కొర్మి శ్రావణ్ కుమార్, ఏ రవికుమార్, పెద్దెల్లి శంకర్, దాసరి రామస్వామి, కల్వల జగన్, జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్లరికల్ వేకెన్సీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు నోటిఫికేషన్ ఇప్పటి నుంచి 5,000 మంది పైచిలకు కార్మిక వర్గం క్లరికల్కి అప్లికేషన్ పెట్టుకున్న సందర్భంగా విజిలెన్స్ వాళ్ళు దీన్ని సిబిటి టెస్ట్ నిర్ణయించి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేయించి ఏర్పాటు చేయాలి. మనం చేయలేమని చెప్పి ఒక లిటికేజ్ పెట్టడం వల్ల ఇది ఆలస్యమైంది. ఇంతలోపే ఒక 120 మంది కార్మిక సోదరులు యాక్టింగ్ చేస్తున్న వాళ్ళు కోర్టుకు పోవడం, కోర్టులో ఉండంగా ఇది మాట్లాడడం సబ్జెక్ట్ అవుతుంది కాబట్టి దాన్ని మన సక్షన్ మీటింగ్ మార్చిలో జరగాల్సిన సక్షన్ మీటింగ్ అనివార్య కారణాల వల్ల ఈరోజు జూన్ జరిగింది. కానీ కొంతమంది యూనియన్ నాయకులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కార్మికులు ఉండగా యాక్టింగ్ కార్మికులు ఎందుకు ఇవ్వాలనేది ఒకటే గుర్తుపెట్టుకోవాలి. 365 ఏవైతే వేకెన్సీలకు ఎగ్జామ్స్ ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో పూర్తిగా 365 వేకెన్సీ వాళ్ళ కోసమే ఉంటాయి. కాకపోతే యాక్టింగ్ క్లర్క్స్గా గతం నుంచి కూడా పనిచేసే వాళ్ళు కూడా ఒక అవకాశం తర్వాత ఏమైనా ఖాళీలు ఉంటే ఇచ్చేయమని దానికి మనం మాట్లాడడం జరిగింది. అది మార్చిలో పెట్టినాం. దీన్ని వేరే అర్థం చేసుకొని కొన్ని యూనిట్లు రెచ్చగొడతా ఉన్నారు. కాబట్టి కార్మిక సోదరులు గమనించాలి. ఇదే కాదు, ఈరోజు ఇంటర్నల్గా ఇంకా చాలా రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి. మెడికల్లో వేకెన్సీలు ఉన్నాయి, పారామెడికల్లో ఎక్స్రే టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్, అదేవిధంగా మన ఫార్మసీ, రకరకాల నర్సింగ్, వీళ్ళంతా ఎవరైనా పాస్ అయిన వాళ్ళు ఉంటే సుమారు ఒక 135-140 ఖాళీలను ఈ నెలాఖరు వచ్చే నెలలో నోటిఫికేషన్ వస్తూ ఉన్నది. అది కూడా మన ఇంటర్నల్ కార్మికుల కోసమే. అదేవిధంగా సివిల్ డిప్లొమా పాస్ అయిన వాళ్ళకు ఓవర్సీస్, సబ్ ఓవర్సీస్ కూడా నోటిఫికేషన్ 20 వేకెన్సీలు ఓవరాల్గా సింగరేణిలో ఖాళీ ఉన్నాయి. వాటిని కూడా ఫిలప్ చేయడానికి ఇంటర్నల్ కార్మికుల నుంచి దరఖాస్తులు అడుగుతూ ఉన్నారు. దాన్ని కూడా రాబోయే నోటిఫికేషన్లో అది కూడా వస్తుంది. అంతేకాదు ఈరోజు ఎలక్ట్రీషియన్లు, ఫిట్టర్లు, ఇది సింగరేణిలో చాలా ఖాళీలు ఉన్నాయి. ఎలక్ట్రీషియన్లు గతంలో 175 ఖాళీలకు అందరూ పెట్టుకొని పాస్ అయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత 175కి 26 మంది జాయిన్ అయ్యారు. ఇంకా 100-150 మంది ఇంకా జాయిన్ కాలేవి. వేకెన్సీలు పూర్తిగా అట్నే ఉన్నాయి. దాని మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. అదే కాకుండా సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో ఖాళీలు ఉన్నాయి. 30-70% ఉన్నారు. 30 పర్మనెంట్ కార్మికులు ఉన్నారు, 70% కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు. ఇది అన్యాయం. కాబట్టి కనీసం 70-30, 60-40 అని ఉండాలి. గతంలో 2008 4వసారి అప్పుడు ఎన్నికలు జరిగిన సందర్భంలో ఏఐటీసీ గుర్తింపు కాలం ఉన్నప్పుడు ఏఐటీసీ ఇంటర్నల్ అభ్యర్థుల నుంచి సెక్యూరిటీ గార్డులను సెలెక్ట్ చేయించడం జరిగింది. సుమారు 600-700 మందిని ఆనాడు సెలెక్ట్ చేయించడం, మళ్ళీ స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టడం. ఆ స్ట్రక్చర్ మీటింగ్లో కంప్లీట్గా ఇంటర్నల్ కార్మికులతోని సెక్యూరిటీ గార్డ్స్ నింపాలని చెప్తే మొట్టమొదటిగా 125 మంది మహిళా కార్మికులను జనరల్ షిఫ్ట్లలో పనిచేయడానికి ఆ సెక్యూరిటీ గార్డులను నియమిస్తారు. దాని తర్వాత ఎన్ని ఖాళీలు ఉంటే 400, 300, 500 ఎన్ని ఖాళీలున్నా ఇంటర్నల్ అభ్యర్థులతోనే ఈ యొక్క సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో కూడా ఖాళీలో కూడా నింపాలని చెప్పి